హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఈరోజు ఒక సింపుల్ టేస్టీ ఫ్రై రెసిపీని ట్రై చేసేద్దాం. మీరు కనుక ఎప్పుడైనా బ్రింజాల్ని మష్రూమ్ని వంకాయని మష్రూమ్ని కలిపి కుక్ చేయలేదు అంటే ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. వంకాయ ముక్కలు అండ్ మష్రూమ్ ముక్కలు వీడియోలో చూపించినట్టు పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని 3 to 4 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ మసాలా దీనికి అవసరం లేదు. ఫస్ట్ నార్మల్గా తాలింపు వేసేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు గ్రీన్ మిర్చి వేసుకొని కాస్త మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని అప్పుడు మనం సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కాస్త మగ్గనివ్వండి. ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ప్యాన్కి మూత పెట్టేసి కుక్ చేస్తే మనకి వాటర్ అనేవి కాస్త రిలీజ్ అవుతాయి. ఈ రెసిపీ నార్మల్గా రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది. సింపుల్ ఫ్రై, ఎలాంటి స్పెషల్ ప్రాసెస్లు లేవు కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కారం వేసుకోండి. ఎప్పుడైనా మష్రూమ్ ఎందులో వేసినా సరే కారం నార్మల్గా మనం వేసిన దానికన్నా కాస్త తక్కువ వేయాలి. మష్రూమ్ కర్రీకి ఎందుకో తెలియదు నాకు కూడా కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా కొంచెం తక్కువ కారం వేసుకుంటే మీకు సెట్ అవుతుంది. వన్స్ కాస్త మగ్గిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం కాస్త తక్కువ వేయండి. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కాస్త లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ద సూపర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది మీరు చేసుకొని ఎలా ఉందనేది